సో ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఒక ఓల్డ్ సిటీకే పరిమితం ఎంఐఎం మోడీ ఇవాళ బీజేపీ వచ్చినాక దేశమంతా పోటీ చేస్తున్నాడు. వాని ఆస్తులు అప్పుడు 5,000 కోట్లు ఉంటే ఇవాళ 50,000 కోట్లు ఎంత అయినాయి. జాతీయ పార్టీ అయింది. ఎట్లయితుంది? అందరి మీద ఈడీ రైడ్ జరుగుతుంది కానీ ఎంఐఎం మీద జరగదు. అంటే వాడు పోయి రెచ్చగొడతాడు, హిందువులను తిట్టాలి. తిట్టంగానే ఇక హిందువులకు బీజేపీ ఉంటేనే రక్షణ ఉంటుందని ఈ భ్రమను వీడి క్రియేట్ చేస్తాడు. మరి బీజేపీ వచ్చినాక ఎన్ని దాడులైనాయి? కాంగ్రెస్ ఉన్నప్పుడు వీడే చేసిండు. కాకపోతే కాంగ్రెస్ ఉన్నప్పుడు అదృష్టం ఏంటంటే విచారణ జరిగింది, దోషులకు శిక్షలు పడ్డాయి. ఇప్పుడు పడతారు, ఇప్పుడు విచారణ జరిగేది, దోషులకు శిక్షలు పడ్డాయి. కేవలం రెచ్చగొట్టాలి అంతే. తెలంగాణ షా పగిడిపల్లి ఈ రోజు మారోజు వీరన్న, బెల్లి లలితక్క, గద్దరన్నలు కూడా ఈ మార్వాడీల నుండి మనకు ప్రమాదం ఉందని చాలా సార్లు చెప్పారు అన్న. ఇప్పుడు ఇదే నిజం అవుతుంది తప్పకుండా బ్రదర్. ఎందుకంటే వాడి ఆధిపత్య ధోరణి, వాడి వివక్ష, వాడి ఈ ప్రాంతం ఈ ప్రాంతం నాది అని వాడు ఎప్పుడు ఫీల్ కాలే. ముస్లింలు అట్లా కాదు, మీరు అబ్జర్వ్ చేయండి.